కార్తీక మాస అంతర్జాల పర్యటన సభా కార్యక్రమం శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన
మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము, దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మంచి వారలు హితులు లభించకున్నా చెడ్డవారల స్నేహంబు చేయరాదు. మల్లె పువ్వులు లేకున్న మానవలయు ఒల్లి పూలు ముడవగా నల్లదెపుడో. స్నేహం చేస్తే మంచివారితోనే చెయ్యాలి. మంచివారు దొరకకపోతే మానివేయడమే మంచిది. మల్లె పువ్వులు దొరకలేదని ఉల్లి పువ్వులు తలలో పెట్టుకుంటామా? శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా నమస్కారములు. ధనవంతులు మదవంతులు జనపతులై కీర్తిగన్న సాములు కుజనులు చనినారు విడచి సర్వము మనమా శాశ్వతము పుణ్యమార్గము కొరకు వెదుకుట మేలు స్వర్గము కొరకు నిరర్గత కర్ములై నిర్గమించిన అపవర్గము వచ్చు నిరర్గళమగు మోక్ష మార్గము కొరకు. మరి స్వర్గమాతలో కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు రచించినటువంటి ఈ పద్యం యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే ధనవంతులు కానీ మదవంతులు అంటే మంచి బలవంతులైనటువంటి వాళ్ళు కానీ లేతే రాజ్యాలు లేనటువంటి రారాజులు కానీ దుర్మార్గులు కానీ ఎవరైనా సరే అందరూ కూడా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ సర్వము కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సినటువంటి వాళ్ళమే. ఏది కూడా మనం తీసుకెళ్ళడానికి మనకి అర్హత లేదు, మనం తీసుకెళ్ళలేము. అంచేత మనకి శాశ్వతం అని అనుకోకూడదు. ఇదంతా కూడా నేనే పరిపాలిస్తున్నాను, దీని అంతటికీ కూడా నేనే రాజుని, దీని అంతటికీ కూడా నేనే ముఖ్యమైనటువంటి వాలంటీర్ని, నన్ను మించినటువంటి వాడు లేడు అనేటువంటి అహంభావం ఎక్కడ కూడా రానివ్వకూడదు. ఎందుకంటే మనం చరిత్రలో చూసాం ఎంతమంది ఈ దేశాన్ని పరిపాలించారో, ఎంతమంది ఈ ప్రపంచాన్ని పరిపాలించారో, ఎంతమంది అంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. అంచేత శాశ్వతమైనటువంటి పుణ్యమార్గము కొరకు వెదుకుట మాలు. అంచేత శాశ్వతమైనటువంటి పుణ్యమార్గం మనకి ఏ విధంగా వస్తుంది? ప్రస్తుత స్వామి డాక్టర్ ఉమ్రాలి షా స్వామి మనకి త్రయీ సాధన అనేటువంటి మహోన్నతమైనటువంటి సాధన మనకి విశ్వ సాధన అందజేశారు. ఏమిటది? మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఆ మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి త్రయీ సాధన అనేటువంటి ఒక పుణ్యమార్గం మనం ఎంచుకోవాలి. స్వామి ఆ పుణ్య మార్గాన్ని మనం ఎంచుకోవడం ద్వారా స్వర్గము అనేటువంటి దాన్ని మనం చేరుకోగలుగుతాం. అంచేత ఆ స్వర్గాన్ని చేరుకున్నట్లయితే మనకి మోక్షం వచ్చినట్లయితే అనమాట. అంచేత మనకున్నటువంటి కర్మలన్నీ కూడా నశింపు చేసుకోవాలి అంటే త్రయీ సాధన కూడా ఆచరించాలి. అంచేత ఎన్నో మనం తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తుంటాం. మనం ఆ పొరపాట్లు ఆ చేసినటువంటి దుష్కర్మలన్నీ కూడా నశించిపోవాలంటే ఖచ్చితంగా త్రయీ సాధన ఆచరించాలి. అంటే మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి ఆ జ్ఞాన యజ్ఞంలో ఆ మహోన్నతమైనటువంటి ఈ యొక్క కర్మలన్నీ కూడా నశించిపోయి మనం ఆ ఈశ్వర రసస్వరూప సాక్షాత్కారం అనేటువంటిది పొంది మానవ జన్మకి సార్థక్యం అనేటువంటిది లభిస్తుంది అనేది ఈ కందార్థంలో కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా సద్గురువర్యులు మనల్ని చైతన్యవంతుల్ని చేయడం జరిగింది. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ పీఠాధిపతులు శ్రీ 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 ఉమర్ అలీ షా సద్గురువర్యులకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారాలు. మరియు
వీక్షిస్తున్న సభ్యులకు వందనములు. కార్తీక మాసం గొప్పతనం గురించి పురాణ ఇతిహాసాలు ఏమి చెబుతున్నాయి అంటే, కార్తీక మాసము శివకేశవులకు ప్రీతిపాత్రమైన అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం చేయడం, శివుని దగ్గర దీపాలు వెలిగించడం, బిల్వార్చన వంటివి చేయడం వలన పుణ్య ఫలాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ మాసం ముఖ్యంగా శివునికి, విష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి, వారికి అంకితం చేయబడినది. ఏకకాలంలో వీరిద్దరిని ఆరాధించడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. కార్తీక మాసంలో చేసే స్నానాలు, దాన ధర్మాలు, దీపారాధనలు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి. ఈ కాలంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపమైన సద్గురువులను పూజించడం సకల శ్రేష్టకరము. ఈ పుణ్యకాలంలో దాన ధర్మాలు ఎందుకు, ఏ విధంగా చేయాలి అని విశ్లేషించుకున్నట్లయితే, దాన ధర్మములను మించిన ధర్మం మరి ఒకటి మానవునికి లేదు. ఎట్టి ప్రతిఫలం ఆశించకుండా చేసే వితరణ దానమనబడుతుంది. పరులకు దాన ధర్మాలు చేయడమే గాని పరాయి సొమ్ము మీద ఎవరికీ ఆశ ఉండేది కాదు. అటువంటిది మన సంస్కృతి. ఉపార్జితానాం విత్తం త్యాగమేవాహిరక్షణం. సంపాదించిన ధనానికి త్యాగమొక్కటే రక్షణ. మనది కర్మభూమి, మానవ సేవయే మాధవ సేవ అని భావించే మహత్తర భావన కలిగిన ధర్మభూమి. ఈ మహత్తర కార్యం ఆచరిస్తే మనం ఆశించకపోయినా మనకు పుణ్యఫలం కలుగుతుంది. ధ్యానంతో దైవాన్ని, దానంతో విప్రుణ్ణి, ప్రేమతో పతిని వశం చేసుకోవచ్చని పురాణ వచనం. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపర యుగంలో యజ్ఞము ఏ విధంగా శ్రేష్టమైనవో అలాగే కలియుగంలో దానానికి మించిన సత్కర్మ లేదని శాస్త్రవచనం. మరి దానము ఎందుకు చేయాలి అంటే, అదాన దోషేన భవేత్ దరిద్రం, దరిద్రాయ దోషేన కరోతి పాపం, పాపదవశయం నరకం ప్రయాతి, పునః దరిద్రః పునరేవ పాపే. దానం చేయకపోవడం అనే దోషం వల్ల దారిద్ర్యం సిద్ధిస్తుంది. దరిద్రతా దోషం వల్ల పాపం చేస్తాం. పాపం చేయడం వల్ల నరక ప్రాప్తి. దానివల్ల మళ్ళీ దారిద్ర్యం, మళ్ళీ పాపిగా మారడం. ప్రపంచంలో ధన వినియోగానికి దానం, భోగం, నాశనం అని 3 మార్గాలు మాత్రమే ఉన్నాయి. అందులో దానం చేయడం ఉత్తమమైన పద్ధతి, తానే అనుభవించడం మధ్యమం. ఈ 2 చేయలేకపోయినట్లయితే 3వదైన నాశనం తప్పదు. యో న దదాతి న భుక్తే తస్య తృతీయ గతిర్భవతి. ఇక్కడ ధర్మ సూక్ష్మం ఏమిటంటే, తాను అనుభవించగా మిగిలింది దానం చేయడం కాదు, దానం చేయగా మిగిలింది అనుభవించాలి అన్నది ఋషి వాక్కు. అహం నశ్యతి జ్ఞానేన మమతా దానేన నశ్యతి. ధన, కనక, వస్తు, వాహనాది భౌతిక సంపదలపై వ్యామోహం, మమకారాలను విడనాడి విరక్తుడై అనాసక్తుడై ఉండాలి. ఈ స్థితి పొందడానికి దానమొక్కటే తరుణోపాయం. దానం చేయడం వల్ల నాది నాది అనుకోవడం తగ్గి వాటిపై మమకారం నశిస్తుంది. మనం దానం ఇచ్చిన తర్వాత గ్రహీతకు నమస్కరిస్తాం. ఎందుకంటే మన వ్యామోహాన్ని నశింపజేయడంలో గ్రహీత పాత్ర ఉంది కనుక. ఏ దానమైనా ఎంతమందికి ఎంత ఎక్కువగా ఇచ్చామన్నది కాక, ఏ భావనతో ఎలాంటి వారికి ఇచ్చామన్నది ప్రధానం. వినియోగం బట్టి దాన సాఫల్యం ఉంటుంది. విచక్షణారహిత దానాన్ని వేదశాస్త్రాదులు చెప్పలేదు. దానం అనేది నిత్యం, నైమిత్తికం, కామ్యం అని 3 రకాలు. విమలం అని 4వది కూడా ఉంది. ఇది అన్ని దానాల్లోకి ఉత్తమమైంది. మనకి ఎలాంటి ఉపకారం చేయని వారికి ఏ ఫలాపేక్ష లేకుండా చేసే దానమే నిత్యం.
మనకి సంక్రమించిన పాపం నశించాలనే కోరికతో ఇచ్చే దానం నైమిత్తికం. సంపదలు, సంతానం, ఏదైనా కార్యమందు విజయ, స్వర్గాది ఫలప్రాప్తి ఆశించి చేసే దానం కామ్యం. ఈశ్వర ప్రీతి కోసం బ్రహ్మజ్ఞానులు మున్నగు వారికి ధర్మబద్ధమైన మనస్సుతో అర్పించేవి విమలము. దానం అంటే ధనం ఇవ్వడమే కాదు, శ్రమదానం, జ్ఞానదానం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం. భగవద్గీతలో దానాల గురించి ఇలా చెప్పడం జరిగింది. సాత్విక, రాజస, తామసికంగా వర్ణిస్తారు. కేవలం కర్తవ్య బుద్ధితో అది నా ధర్మం అనుకుని పాత్రోచిత్తంగా నిస్వార్థంగా చేసే దానం సాత్వికం. ఇహపర లోకాలలో ఫలం ఏమాత్రం ఆశించక చేసే దానాన్ని పూర్ణ సాత్వికము అని అంటారు. ప్రత్యోపకార దృష్టితో అంటే దానం స్వీకరించిన వ్యక్తి వల్ల మున్మందు ఏదైనా ఉపయోగం ఉంటుంది అని, అలాంటి ప్రత్యోపకారం పొందడానికి ఈ దానం ఒక అడ్వాన్స్ లా ఉపయోగపడుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు వస్తాయని, తాను దాత అని కీర్తింపబడతాడని, ఇలాంటి స్వార్థచిత్తనతో చేసే దానం రాజసికం అనబడుతుంది. అయోగ్యులు, అపాత్రులకు అకాలంలో దానం తీసుకునే వారి పట్ల గౌరవ మర్యాదలు లేకపోవడం, అయిష్టంగా తృష్ణీభావంతో ఇచ్చేది తామసిక దానం. ఈ తామసిక దానం వల్ల పుణ్య సంపాదన సంగతి అటుంచి అనర్థాలు కలిగే అవకాశం ఉంది. అశౌచమే అసలైన శౌచం అంటారు. పూజా ప్రదేశం, పూజా ద్రవ్యాలు, పూజ చేసే వ్యక్తి అన్ని శుభ్రంగా శుచిగా ఉండాలని తాపత్రయపడతాం కదా. అలాగే సంపాదనలో శుద్ధత అంటే నిజాయితీ, ధర్మబద్ధతతో చేసిన ఆర్జన, ఆ ధర్మార్జన నుంచే దైవారాధన, దైవ కార్యం, యజ్ఞ యాగాదులకు సమర్పించాలి. అన్యాయార్జితాన్ని అంటే అక్రమంగా సంపాదించిన ధనాన్ని దానం చేస్తే ఫలితం శూన్యమే అని చెప్పాలి. కొండంత దైవానికి గోరింత దీపంలా ధర్మార్జితాన్ని స్వల్పంగా దానమిచ్చిన ఫలితం ఉంటుంది. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానికి కుచేలుడు ఇచ్చినది గుప్పెడు అటుకులే కదా. గౌరవం ప్రాప్యతే దానాత్ నతు విత్తస్య సంచయాత్ స్థితిరుచ్చైః పయోదానాం పయోధినా మదస్థితిః. దానం చేయడం వల్లే గౌరవం కలుగుతుంది, కానీ కూడబెట్టడం వల్ల కాదు అని భావం. అందుకే సూఫీ వేదాంత దర్శనంలో స్వామి ఈ విధంగా చెబుతున్నారు. ధాన్యమిదజల్లకుండగా ధాన్యరాశి పడయగా లేరు, సాంబ్రాణి వాసనను జిమ్మగాలేదు, నిప్పు వేసిన గాని త్యాగమును గాని మోక్షమిలాగువచ్చు, మోక్షమిలాగువచ్చు. భావం ఏమిటంటే ధాన్యం వేయకుండా ధాన్యరాశిని పొందలేము, అలాగే నిప్పు వేయకుండా సాంబ్రాణి వాసనను ఎలా జిమ్మగలదు, అలాగే త్యాగము చేయకుంటే మోక్షం ఎలాగ వచ్చును అని స్వామి మనకు తెలియజేస్తున్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో సద్గురువర్యులు దానం గురించి ఎన్ని విషయాలను మానవాళికి తెలియజేస్తూ ఆచరిస్తూ మనందరినీ ఆచరింపచేస్తున్నారు. సద్గురువర్యులు మహత్తర కార్యక్రమాలను ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నా మొక్క నా శ్వాస, పొదుపు విరాళము అభివృద్ధి, రక్తదానము, నేత్రదానము, జ్ఞానదానము వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యులను గావించి మన అందరి జీవితాలను చరితార్థం గావిస్తున్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతుల పాదపద్మములకు నా హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు. మనం అందరము ఇకనైనా దానగుణమును అలవాటు చేసుకుని సాహిత్య పదములు నడవాలని ఆశిస్తూ
స్వస్తి. కొద్ది క్షణాలలో స్వామి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2025 సంవత్సరము అక్టోబర్ 26వ తేదీ ఆదివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలం ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి బెంగుళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, పట్టణ వాసులకు నా యొక్క హృదయపూర్వక మనస్సువాంజలులు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనే అనుభవపూర్వకమైన తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ మన నిత్య దైనందిన జీవన విధానంలో ఆధ్యాత్మిక జీవన తత్వాన్ని అలవర్చుకుని సుఖ సంతోషాలతో ఆరోగ్యకరమైనటువంటి ఆయుష్తో కూడినటువంటి జీవన విధానాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞానము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ తత్వము మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనపై మోసి సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక తత్వాన్ని మానవాళికి ప్రసాదించి మానవత్వంలో ఈశ్వరత్వాన్ని పొంది తరిస్తూ జడత్వాన్ని తొలగించుకుంటూ తన దైనందిన జీవన విధానాన్ని భౌతిక విధానంలో సుఖవంతం చేసుకుంటూ మనుగడ సాగించేటువంటి తాత్విక అనుభూతిని ప్రసాదించి తరింపజేసేటువంటి తత్వము. ఈ తత్వము మన దైనందిన జీవన విధానంలో మనం సాధన రూపంలో మన నిత్య మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఒక చక్కని ఆయుష్ ఆరోగ్యాన్ని పొంది తరింపజేసుకునేటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తి ఆ వైద్య శాస్త్ర పరిభాషలో ఇమ్యూనిటీ అని చెప్పబడుతుంది. ఆ ఇమ్యూనిటీని మనం పొంది తరింప చేసుకోవడానికి ప్రతిరోజు మన దైనందిన జీవన విధానంలో త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే మనలో ఇమ్యూనిటీ వ్యాధి నిరోధక శక్తి మనలో వృద్ధి చెందుతుంది. మన వ్యాధి నిరోధక శక్తి ఎంత బలీయంగా ఉన్నట్లయితే అంత ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం మన శరీర తత్వంలో ఏర్పడుతుంది. అంతటా త్రయీ సాధన మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యానికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది, ప్రసాదిస్తుంది. ఈ త్రయీ సాధన అంటే ఏమిటి అనేటువంటి విశ్లేషణ మనం చేసుకున్నట్లయితే త్రయీ సాధన అన్నప్పుడు 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. ఈ 3 సాధనల యొక్క కలయిక త్రయీ సాధన. ఏ విధంగా ఇది మానవ రూపంలో తెలియబడుతుంది అన్నప్పుడు మానవ స్వరూపము శారీరక తత్వముగా, మానసిక తత్వముగా, ఆత్మతత్వముగా 3 విభాగాలుగా తెలియబడుతుంది మానవ రూపం. అందులో ఆ శారీరక తత్వానికి మంత్ర సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి ధ్యాన సాధన. ఈ 3 సాధనలు 3 తత్వాలకు 3 అద్భుతమైనటువంటి శక్తులను ప్రసాదిస్తున్నాయి. ఆ శక్తులు ఏవి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు అది మంత్ర సాధన ద్వారా శరీర తత్వానికి భుక్తి పొంది తరించేటువంటి అంశము, జ్ఞాన సాధన ద్వారా మానసిక తత్వానికి తృప్తి, శాంతిని పొంది తరించేటువంటి మార్గము, జ్ఞాన సాధన ద్వారా ఆత్మతత్వానికి ముక్తిని పొంది తరించేటువంటి మార్గము తెలియబడుతున్నాయి. కాబట్టి ఈ 3 సాధనల ద్వారా 3 తత్వాలకు
3 అద్భుతమైనటువంటి శక్తులు ప్రసాదింపబడుతున్నాయి. భుక్తి, తృప్తి, ముక్తి అనేటువంటి 3 అద్భుతమైనటువంటి శక్తులు 3 తత్వాలకు, శారీరక, మానసిక, ఆత్మ తత్వాలకు 3 సాధనలు, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన ద్వారా పొంది తరించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం మనం నిత్యం మన దైనందిన జీవన విధానంలో ఆచరించడం ద్వారా 3 శక్తుల యొక్క అద్భుతమైనటువంటి స్థితి మనకు వ్యాధి నిరోధక శక్తిగా మనలో పరిగణింపబడుతుంది. కాబట్టి మనం ప్రతిరోజు మనం త్రయీ సాధన కొద్దిపాటి సమయం ఆచరించడం ద్వారా శారీరక తత్వానికి, మానసిక తత్వానికి వ్యాధి నిరోధక శక్తి ఏర్పడి, ఇమ్యూనిటీ ఏర్పడి, అది మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొంది తరించేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి మనలో ఉత్పన్నం చేసి, మన యొక్క ఆత్మ జ్ఞానతత్వం చేత మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి, అది మనలో దాగి ఉన్నటువంటి ఆ తేజస్వరూపమైనటువంటి శక్తిని పొంది తరింపజేసుకొని మనలో ఉన్నటువంటి ఆ జీవాత్మే పరమాత్మ స్వరూపిగా పరిణామం చెందేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే ముక్తి అని చెప్పబడుతుంది. అది ధ్యాన సాధన ద్వారా ముక్తిని పొంది తరించేటువంటి అవకాశం ఆత్మతత్వం ద్వారా మనం పొంది తరించగలుగుతున్నాం. కాబట్టి మనకు ఈ 3 తత్వాలకు 3 సాధనల ద్వారా 3 అద్భుతమైనటువంటి శక్తులు మనం పొంది తరించేటువంటి అవకాశమే వ్యాధి నిరోధక శక్తిగా మనలో పన్నం కాబడుతుంది. అటువంటి వ్యాధి నిరోధక శక్తిని మనం నిత్య దైనందిన జీవన విధానంలో పెంపొందించుకోవడం ద్వారా శారీరక ఆరోగ్యం ఏర్పడుతుంది, మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మనం పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడిగా మనం నిర్ణయింపబడేటువంటి అవకాశం మనలో కలుగుతుంది. ఆ విధంగా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది తరింపజేసుకుని వ్యాధి నిరోధక శక్తి లేదా ఇమ్యూనిటీని మనలో వృద్ధిపరచుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశము త్రయీ సాధన. అంచేత త్రయీ సాధన మనం ప్రతిరోజు ఆచరించడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడిని తట్టుకోవచ్చు, ఎన్నో రకాలైనటువంటి ఉద్రేకాలను తొలగించుకోవచ్చు, నివారించుకోవచ్చు, అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకోవచ్చు, అశాంతి, అలజడి, అసహనం తొలగించుకోవచ్చు. మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. మన దైనందిన జీవన విధానం సుఖమయం కాబడేటువంటి ఒక నిశ్చలమైనటువంటి, నిర్మలమైనటువంటి, ప్రశాంతతతో కూడినటువంటి మానసిక శక్తి మనం పొంది తరింపజేసుకోవడం ద్వారా మన యొక్క మనోశక్తి వృద్ధి చెందుతుంది. మనోశక్తి ద్వారా మన యొక్క ఆలోచనల యొక్క స్థాయిని బట్టి మనకు ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి తాత్విక ఆలోచన తత్వం మనలో ఏర్పడుతుంది. ఆ తాత్విక ఆలోచన శక్తి మన యొక్క నిత్య దైనందిన జీవన విధానానికి దశ దిశ నిర్దేశించేటువంటి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచి. కాబట్టి త్రయీ సాధన మన జీవన తత్వానికి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచిగా పరిగణించబడుతుంది. కాబట్టి మన యొక్క జీవిత సాగరంలో ఈ జీవిత నౌకను ఇహము అనేటువంటి ఒడ్డు నుండి పరము అనేటువంటి ఒడ్డుకి పయనింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి దిక్సూచి త్రయీ సాధన. ఈ త్రయీ సాధన మనం నిత్యం మన దైనందిన జీవన విధానంలో ఆచరించేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినట్లయితే వాటి యొక్క ఫలాలు, ఫలితాలు అనుభవ రూపంలో మనకి నిరూపణ కాబడుతున్నాయి, నిర్ధారణ కాబడుతున్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు మనం త్రయీ సాధన ఒక అలవాటుగా మార్చుకోవాలి. శ్వాస ఏ విధంగా అయితే మనం ప్రతిరోజు మనకు తెలియకుండా మన శ్వాస మనం నడుస్తుందో, అదేవిధంగా ప్రతిరోజు ప్రతి లిప్ట మన గుండె పనిచేస్తూ ఉంటుందో, అదేవిధంగా మన అవయవాలన్నీ కూడా వాటి యొక్క పరిధులను అనుసరించి అవి పనిచేస్తూ ఉంటాయో, అదేవిధంగా మన యొక్క నిత్య దైనందిన జీవన విధానంలో కూడా త్రయీ సాధనను ఒక అలవాటుగా, ఆచరణగా మార్చుకుని
మనం ప్రతిరోజు కొద్ది సమయాన్ని మనం వెచ్చించగలిగినట్లయితే ఎన్నో అద్భుతాలు, విజయాలు మనం పొంది తరించే అవకాశం మనకి ఏర్పడుతుంది. కాబట్టి మనం ఇది ఆచరించడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి. ఈ సమయాన్ని వెచ్చించే విషయంలో మనం అలసత్వం వహిస్తున్నాం, నిర్లక్ష్యం వహిస్తున్నాం, మనం ఆచరించడానికి మనం సంకల్పించుకోలేకపోతున్నాం. అందువల్ల మనకు వచ్చేటువంటి ఆయా అంశాలను తట్టుకొని నిలబడేటువంటి శక్తిని పొంది తరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మన సంకల్పం బలీయంగా ఉన్నట్లయితే ఇది ఆచరించాలి, ప్రతిరోజు ఇది ఒక అలవాటు కింద మార్చుకోవాలి. మనం ప్రతిరోజు 3 పూటల ఆహారం తీసుకుంటున్నాం. అదేవిధంగా 4వ ఆహారంగా మనం త్రయీ సాధన ఆచరించగలిగినట్లయితే మనకి ఎంతో ఒక అద్భుతమైనటువంటి శక్తి శారీరక, మానసిక, ఆత్మతత్వాలలో ఏర్పడి ఆ త్రయీ సాధన యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఒక వ్యాధి నిరోధక శక్తిగా, ఇమ్యూనిటీగా మనలో ఏర్పడి మనకి చక్కని ఒక స్పిరిచువల్ మెడిసిన్, ఆధ్యాత్మిక వైద్యం మనం ప్రతిరోజు పొంది తరించే ఒక ఆధ్యాత్మిక ఔషధం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. అటువంటి ఆధ్యాత్మిక ఔషధాన్ని త్రయీ సాధన ద్వారా పొంది తరింపజేసుకోవడం ద్వారా శారీరకంగా, మానసికంగా, ఆత్మతత్వం ద్వారా మనం ఒక అద్భుతమైనటువంటి జీవన తత్వం అలవర్చుకుని చక్కని మనుగడ సాగించే అవకాశం మనకు కలుగుతుంది. కనుక అటువంటి 4వ ఆహారంగా పరిగణింపబడేటువంటి త్రయీ సాధనను మనం 3 ఆహారాలతో పాటు ఈ 4వ ఆహారంగా ఉండేటువంటి త్రయీ సాధనను ప్రతిరోజు ఆచరించడానికి కొంత సమయాన్ని వెచ్చించి మనం చక్కని ఆరోగ్యకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి జీవన తత్వాన్ని అలవర్చుకుంటూ మన ఆయుష్ని, ఆరోగ్యాన్ని వృద్ధిపరుచుకునేటువంటి ఆధ్యాత్మిక ఔషధం, వ్యాధి నిరోధక శక్తిగా ఉన్నటువంటి ఇమ్యూనిటీని మనలో వృద్ధిపరుచుకునే చక్కని అవకాశం. కనుక ఈ యొక్క అవకాశాన్ని, కాలాన్ని మనం ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకుంటూ మన జీవన తత్వానికి దిక్సూచిగా మంచి ఈ యొక్క అద్భుతమైనటువంటి శక్తిని పొంది తరిస్తూ మన మనుగడలో వచ్చేటువంటి అనేక అవరోధాలను, ఆటంకాలను తొలగించుకుంటూ మనం సద్గురు కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 14వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహంలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం, ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం, ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాల స్వామివారికి నా యొక్క సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం అక్టోబర్ 26వ తేదీ ఆదివారం నాడు స్వామి అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను ఆశీస్సుల రూపంలో పంపిణీ చేయడం జరిగింది. మరి స్వామి అనేక జ్ఞాన చైతన్య సదస్సుల్లో ఎప్పుడు కూడా చెప్తుంటారు, మనకి ప్రార్థన అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది, అదేవిధంగా ఆధ్యాత్మికత అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది, అదేవిధంగా మానవత్వం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. అంచేతనే మన ప్రతి సభలోనూ కూడా ప్రార్థనతోనే మనకి సభ ప్రారంభమవుతుందన్నమాట. మరి ఆ ప్రార్థన అనేటువంటిది మనందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కంఠోపాఠం చేయాలి. ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆ ప్రార్థన చేసుకుని
మహామంత్రాన్ని 11 సార్లు మననం చేసుకోవాలి. ఆధ్యాత్మికతని కూడా మనం అలవరుచుకోవాలి. ఎందుచేతంటే ఈ యొక్క స్వామి చెప్పినటువంటి ఆధ్యాత్మికత ద్వారా మనకి మహోన్నతమైనటువంటి మనశ్శాంతి, ఆరోగ్యం, సంతోషం, తృప్తి అనేటువంటిది మనకి లభిస్తుందండి. అదేవిధంగా మూడోది తీసుకున్నట్లయితే మానవత్వం. మరి మానవుడిగా మనం పుట్టాం కాబట్టి సమాజంలో మానవత్వంతో మనం జీవించినట్లయితే తోటి మానవాళ్ళు కూడా సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు, మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాం. మరి అంచేతన ప్రార్థన, ఆధ్యాత్మికత, అదేవిధంగా మానవత్వం, ఈ మూడింటిని కూడా మనం అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందని చెప్పి స్వామి మనకి ఎన్నోసార్లు సెలవిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మనకి ప్రార్థన అనేది తీసుకున్నట్లయితే అన్నింటికన్నా కూడా ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. ఎవరైనా సరే మీకు అపకారం కానీ హాని కానీ చెయ్యాలని చూసినప్పుడు భగవంతుణ్ణి ఆశ్రయించినా లేదా సద్గురుని ఆశ్రయించినా సరే ప్రార్థన చేసి చూడండి. మీకు కనిపించినటువంటి అదృష్ట శక్తి వారికి కనిపించి ఉరికి పారిపోయేలా చేస్తుందన్నమాట. అంచేత మనకి ఎంతటి మనకి మిత్రుడైనా పర్లేదు లేదా శత్రువైనా పర్లేదు, అటువంటి శత్రువు కూడా మన స్వామి వారికి కనిపించి వారు పారిపోయేలా చేస్తారన్నమాట. అంచేత అటువంటి పరిస్థితి అంతటి కఠినమైనదైనా సరే నువ్వు ప్రార్థన చేసి ప్రార్థన వల్ల సులభతరం అవ్వాల్సిందే మన కష్టం కానీ ఆపద కానీ ఏదైనా సరే. అంచేత భగవంతుడు ఎక్కడున్నా సరే లేదా సద్గురుమూర్తి ఎక్కడున్నా సరే నువ్వు ఆర్తితో ప్రార్థించి, ఆర్తితో అంటే మనస్ఫూర్తిగా మనం ప్రార్థించాలి. పిలిచినప్పుడు పరిగెత్తుకు రావాల్సిందే. అది నిజమైన ప్రార్థనకు ఉండేటటువంటి మహాశక్తి. అయితే కొంగ జపం వల్లే దొంగ ప్రార్థనలు మనం చేయకూడదు. అంచేత ఇలాంటి సౌకర్యం మనకి దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంచేత ప్రార్థన అనేటువంటిది నిజాయితీగా ఉండాలి. కాబట్టి ఆ నిజాయితీగా మనం స్వామిని ప్రార్థించినట్లయితే ఆ ఓం ఈశ్వర అనేటువంటి ప్రార్థన మనం కొంటపాఠం చేసి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి మనం స్వామిని ప్రార్థించుకున్నట్లయితే మన దైనందిన జీవితంలో మనకి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తి వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిగా మారి మన పనులన్నీ కూడా విజయవంతం అయ్యేటటువంటి శక్తిని మనకు ప్రసాదిస్తుందండి. అదేవిధంగా ఆధ్యాత్మికత, మన నిత్య జీవితంలో ఈ ఆధ్యాత్మికత అనేటువంటిది కూడా అలవాటు చేసుకోవాలి. మన దేహానికి పట్టినటువంటి మురికిని స్నానం ద్వారా ఏ విధంగా అయితే తొలగించుకుంటున్నామో అదేవిధంగా మన హృదయానికి పట్టినటువంటి మాలిన్యాన్ని స్వామి యొక్క నామ చింతన చేత నిర్మూలించుకోవాలి. మురికి పట్టినటువంటి బట్టలను మనం చాకలవాడికి వేస్తాం, అతడు వాటిని నీటిలో తడిపి సబ్బు పెట్టి రుద్దుతాడు, రాతి మీద కొడతాడు, అప్పుడే బట్టలు పరిశుభ్రంగా రూపొందుతాయి. అదే రీతిగానే మాసిపోయినటువంటి మన మనస్సును సద్గురువు అనేటువంటి చాకలకు వెయ్యాలి. అతడు దానిని దైవచింతన అనేటువంటి నీళ్లలో తడుపుతాడు, సద్బోధ అంటే ఆధ్యాత్మిక బోధ అనేటువంటి సబ్బుతో రుద్దుతాడు, వైరాగ్యం అనేటువంటి రాతి మీద కొడతాడు, సంస్కారం అనేటువంటి ఎండలో వేస్తాడు, సాధన అనేటువంటి ఇస్త్రీ చేస్తాడు. అప్పుడు నీవు దానిని చక్కగా ధరించవచ్చును. కనుక నిత్య జీవితంలో అన్నింటి యందు కూడా ఆధ్యాత్మిక తత్వం అనేది ఇమిడి ఉంటున్నది. ఆధ్యాత్మికం వేరు, ప్రాకృతం వేరు కాదు. నిత్య జీవితంలో అన్నిటి యందు కూడా ఆధ్యాత్మిక తత్వం అనేది ఇమిడి ఉంటున్నది అనేటువంటి రహస్యాన్ని మనం గమనించాలి. ఆధ్యాత్మికం వేరు, ప్రాకృతం వేరు కాదు. అంచేత నిత్య జీవితంలో చెడ్డ భావాలు నీలో ప్రవేశించకుండా చూసుకోవాలి. ఇంచేతంటే మనకి తెలియకుండానే అనేక చెడు భావాలు మన మనసులో నిండిపోతుంటాయి, ప్రవేశిస్తుంటాయి. అంచేత అవి ప్రవేశించకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ అవి నీలో ప్రవేశిస్తే నేను మానవుడను, ఇటువంటి పశుభావాలు నాలో రావడం ఏమిటి అని చెప్పి మనకు మనమే ఆత్మపరిశీలన చేసుకుని ఆ యొక్క పశుభావాలతో లేదా జడభావాలతో లేదా భ్రాంతి భావాలతో లేదా అర్షడ్వర్గాలతో మనం ఫైట్ చేయాలి. ఏ విధంగా త్రయీ సాధన అనేటువంటి ఆయుధం ద్వారా మనం ఫైట్ చేయాలి. స్వామి మనకి మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి వజ్రాయుధాన్ని మనకు ప్రసాదించారు స్వామి. ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించినట్లయితే మనలో ఎటువంటి పశుభావాలు ప్రవేశించినా లేదా అర్షడ్వర్గాలు ప్రవేశించినా లేదా భ్రాంతి భావాలు ప్రవేశించినా ఏ రాక్షసత్వం ప్రవేశించినా వాటన్నిటితోని కూడా ఫైట్ చేయగలిగినటువంటి శక్తి మనకి ఈ త్రయీ సాధన ద్వారా మనకు కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఈ యొక్క ఆధ్యాత్మిక స్వామి చెప్పినటువంటి ఆధ్యాత్మిక రహస్యాన్ని పాటించి నిత్య జీవితంలో ఇటువంటి ఆధ్యాత్మికతను మనం పాటించి మనం
మనతో పాటు మన సమాజంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా సుఖ సంతోషాలతో ఉండేటటువంటి విధానంలో, స్వామి చెప్పినటువంటి విధానంలో మనం నడుచుకోవాలి. ఇక ఒకటి ప్రార్థన అయింది, రెండోది ఆధ్యాత్మికత అయింది. ఇక మూడోది తీసుకున్నట్లయితే మానవత్వం. మానవుడు మరి ఈ సమాజంలో జన్మించాడు కాబట్టి మానవత్వంతో నడుచుకోవాలి. ఆధ్యాత్మిక మార్గానికి ముఖద్వారం వంటిది మానవత్వం. ఆ మార్గంలో పయనించాలంటే స్వార్థం, అహం, ఆశ, కోరిక, క్రోధం వంటి మాలిన్యాలను తొలగించుకోవాల్సి వస్తుంది. ప్రతిఫలాక్షారహితంగా అందరికీ కూడా చేయూతనివ్వాలండి. చేయూతనివ్వడం అంటే సహాయం చేయడం. ఆధ్యాత్మిక తత్వం యొక్క లక్ష్యం కేవలం మోక్షానికి, ప్రశాంత జీవనానికి మాత్రమే పరిమితం కాదు. నిస్సహాయుల బాధలను అర్థం చేసుకుని వారికి నిస్వార్థంగా సేవ చేయడం ద్వారానే పరిపూర్ణత సిద్ధిస్తుంది. అందుచేతనే స్వామి మనకి ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనేటువంటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారు. అందుచేత నిస్సహాయులైనటువంటి వారికి ఎంతోమందికి మన పీఠం ద్వారా, మన ట్రస్ట్ ద్వారా ఎన్నో సహాయ కార్యక్రమాలు వాళ్ళకి స్వామి అందజేస్తున్నారు. నిస్వార్థంగా స్వామి మనకి ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా మన వంతు సహాయ సహకారాలను ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి అందజేసినట్లయితే ఇంకా ఈ ట్రస్ట్ కార్యక్రమాలు విశ్వవ్యాప్తం అవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మానవత్వం లేనటువంటి ఆధ్యాత్మికత లేనటువంటి మానవత్వం అసంపూర్ణం. కాబట్టి ఆ సంగతిని మనం అర్థం చేసుకున్న ఆధ్యాత్మికవాదిగా మనం పరిణామం చెందాలి. సమాజ సేవకు ముందుండాలి. అంచేత తద్వారా అసలైనటువంటి ఆనందాన్ని, తృప్తిని కూడా మనం అనుభవించగలుగుతాం. సమూహ సంక్షేమాన్ని కోరుకోవాలి. సమూహ సంక్షేమం అంటే ఏమిటి? మన సంక్షేమంతో పాటు సంఘంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సంక్షేమంగా ఉండే విధంగా మనం కోరుకోవాలి. నిరుపేదలకు ఆహారం, వస్త్రాలు, విద్య, వైద్య సేవలు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, విపత్తు సమయాల్లో అసహాయకులకు ఆదుకోవడం, అహింసను బోధిస్తూ శాంతి స్థాపనకు కృషి చేస్తారు మన సద్గురువర్యులు. అందుచేత అటువంటి సద్గురువర్యులు మనకి ప్రారంభించినటువంటి ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఉమరాలేషా సాహితీ సమితి ద్వారా సాహిత్య కార్యక్రమాలని కూడా మనం నిర్వహించుకుంటూ మన వంతు మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి సంపదలో కొంత భాగాన్ని ఈ యొక్క ఉమరాలేషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్కి సేవా కార్యక్రమాల నిమిత్తం, అదేవిధంగా చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అనేటువంటి మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర సంపదను ప్రసాదించేటటువంటి ఆ యజ్ఞంలో మనకి స్వామి ప్రసాదించినటువంటి సంపదలో రోజుకొక 10 రూపాయలు లేదా రోజుకొక 100 రూపాయలు మనం విరాళంగా అందజేసి ఆ మహోన్నతమైనటువంటి ఈ పీఠం విశ్వ కళ్యాణం కోసం కృషి చేసేటటువంటి పీఠంగా, అంటే మానవత్వమే ఈశ్వరత్వంగా మహోన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఈ పీఠానికి, ఈ ట్రస్ట్కి కూడా మనం అండదండలుగా ఉన్నట్లయితే మన పీఠం, మన ట్రస్ట్ కూడా విశ్వవ్యాప్తం అవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనందరికీ కూడా మహోన్నతమైనటువంటి శక్తిని, మనకి సంకల్పాన్ని కూడా స్వామి మనకి ప్రవేశపెడతారని చెప్పి కోరుకుంటూ, మరి మనకి ఈ మహోన్నతమైనటువంటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో అక్టోబర్ 26వ తేదీ ఆదివారం నాడు స్వామి బెంగళూరు, చెన్నై, తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, గూడూరు, నెల్లూరు, గోరఖ్పూర్, పూణే తదితర నగరాల్లోనూ పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి అనుగ్రహ భాషణ ద్వారా ఆశీస్సు అనేటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను మనకి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మొట్టమొదటగా స్వామి బెంగళూరు మహానగరంలో వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. బెంగళూరు మహానగరంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో చేశారు. ముందుగా బెంగళూరు నుండి, అనగా యుఎస్ఏలో ఉంటున్నటువంటి శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, కుమారులు ఆద్విక్ వర్మ, రుత్విక్ వర్మ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ దంతులూరి రాజీవ్ వర్మ, శ్రీమతి అన్నపూర్ణ దంపతులు, కుమారులు ఆద్విక్ వర్మ, రుత్విక్ వర్మ
మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం బెంగళూరు నుండి స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ ఆకురాతి వినయ్ గోపాల్, శ్రీమతి మౌనిక దంపతులు, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ ఆకురాతి వినయ్ గోపాల్, శ్రీమతి మౌనిక దంపతులు, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం బెంగళూరు నుండి శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి, వారి కుమారుడు శ్రీ సత్యనారాయణరాజు, కోడలు శ్రీమతి రూపిణి, మనవరాలు భువన మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీమతి దంతులూరి లక్ష్మీదేవి గారు, కుమారుడు శ్రీ సత్యనారాయణరాజు, కోడలు శ్రీమతి రూపిణి మరియు మనవరాలు భువన మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం బెంగళూరు నుండి శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి లీలామాధవి, కుమార్తె శ్రీ సంజన, కుమారుడు సోహన్ సూరజ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ బత్తుల అశోక్ కుమార్, శ్రీమతి లీలామాధవి, కుమార్తె శ్రీ సంజన, కుమారుడు సోహన్ సూరజ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం బెంగళూరు నుండి శ్రీ బ్రిగేడియర్ కేపీ కుమార్, శ్రీమతి సౌమ్య, కుమారుడు శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. శ్రీ బ్రిగేడియర్ కేపీ కుమార్, శ్రీమతి సౌమ్య దంపతులు, కుమారుడు శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించడం జరిగింది. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి యుఎస్ఏలో ఉంటున్నటువంటి శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష, కుమార్తె లిషిత, సత్య వెంకట మురళీధర్ గారి తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు ఆశీస్సు రూపంలో ప్రకటించారు. ఈ వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ పోతరాజు సత్య వెంకట మురళీధర్, శ్రీమతి శిరీష, కుమార్తె లిషిత, సత్య వెంకట మురళీధర్ గారి తల్లిదండ్రులు శ్రీ సత్యనారాయణ, శ్రీమతి అన్నపూర్ణ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటించబడ్డాయి. అనంతరం స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి సభ్యులు హైదరాబాద్ నుండి శ్రీరామచంద్ర అమర్నాథ్, శ్రీమతి అనిత, కుమారుడు నాగసాయి అభిరామ్, కుమార్తె నాగసాయి లక్ష్మి, అక్షయ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని స్వామిని కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ రామచంద్ర అమర్నాథ్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటించారు. అదేవిధంగా స్వామిని ఇంకా సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాలు బెంగళూరు నుండి శ్రీమతి కాకర్లపూడి సత్యవతి, శ్రీమతి ఉషా, కుమారుడు తరుణ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు బెంగళూరు నుండి శ్రీ తుమ్మల వెంకట సురేష్, శ్రీమతి స్వర్ణలక్ష్మి, కుమారులు ప్రణయ్ గీత్, శ్రేయస్ మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ అద్దంకి శ్రీధర్, శ్రీమతి నాగలక్ష్మి, కుమార్తె సాయి నిషికాశ్రీ, కుమారుడు ఇషాన్ మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ తూము దైవ ఉమాజ్యోతి ప్రియ, కుమార్తె వరహాసిని లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, యుఎస్ఏ నుండి శ్రీ పోతరాజు నాగ అజయ్, శ్రీమతి సునీత, కుమారుడు మోహిత్ సాయి కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు, బెంగళూరు నుండి శ్రీ గొట్టుముక్కల సత్యనారాయణరాజు, శ్రీమతి అమ్మాజీ, కుమారుడు వరుణ్, కోడలు శ్రీమతి ప్రియాంక, కుమారుడు నాగసాయి దుర్గా, ఉమా, రియాన్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి హైదరాబాద్లో ఉంటున్నటువంటి శ్రీ రామచంద్ర అమర్నాథ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, బెంగళూరులో ఉంటున్నటువంటి శ్రీమతి కాకర్లపూడి సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి, బెంగళూరులో ఉంటున్నటువంటి శ్రీ తుమ్మల వెంకట సురేష్ గారికి వారి కుటుంబ సభ్యులకి, బెంగళూరులో ఉంటున్నటువంటి శ్రీ అద్దంకి శ్రీధర్ గారికి వారి కుటుంబ సభ్యులకి, బెంగళూరులో ఉంటున్నటువంటి శ్రీ తూము దైవ గారికి వారి కుటుంబ సభ్యులకి, యుఎస్ఏలో ఉంటున్నటువంటి శ్రీ పోతరాజు నాగ అజయ్ గారికి వారి కుటుంబ సభ్యులకి, బెంగళూరులో ఉంటున్నటువంటి శ్రీ గొట్టుముక్కల సత్యనారాయణరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి
ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా ఇంకా స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు బెంగళూరు నుండి శ్రీ ఆకురాతి కోదండపాణి, శ్రీమతి పద్మావతి, కుమారులు అరవింద్, అక్షయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, మరియు బెంగళూరు నుండి శ్రీ శుంకర ప్రదీప్, శ్రీమతి శుంకర జాహ్నవి, కుమార్తె ఉషా కిరణమయ్యి, అమ్మమ్మ శ్రీమతి అక్బరాంబ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ ఆకురాతి కోదండపాణి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ శుంకర ప్రదీప్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బెంగళూరు సభ్యులు శ్రీ రుద్రరాజు పృథ్వీవర్మ, శ్రీమతి కీర్తన, కుమారులు అగస్త్యవర్మ, అవ్యక్తవర్మ, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బెల్లంకొండ శ్రీనివాసు, శ్రీమతి మంగతాయారు, కుమారుడు గోకులరావు తేజ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురాలశెట్టి రామకృష్ణ, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమారుడు ఉమామహేశ్వరరావు, కోడలు అశ్విని, మనవరాలు లిఖితాలక్ష్మి, యశస్విని మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ రేవంత్ కృష్ణ నల్లాం, శ్రీమతి అనురూప, కుమార్తెలు ఇషాని, సంయుక్త మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ షేక్ అమీర్ బాషా, శ్రీమతి షేక్ షమ్మా, కుమార్తె షేక్ అమీనా షెహనాజ్, కుమారుడు షేక్ అసిఫ్ కరీం మరియు వారి కుటుంబ సభ్యులు. అదేవిధంగా శ్రీ లాలం రవితేజ, శ్రీమతి జ్యోతి గారు, కుమార్తె ఉమాలిష్క మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ గణేశుల విజయ్ కుమార్, శ్రీమతి గంగాభవాని, కుమారుడు శ్రావణ్, కుమార్తె యోగ్య మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ నడింపల్లి శ్రీనివాస్ విఘ్నేశ్ వర్మ, శ్రీమతి రిషిత, కుమారుడు అవ్యయ్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ముత్యాల బాలబాలాజీ, శ్రీమతి ఉషా రామలక్ష్మి, కుమారులు ఉమేషు, జిగ్నేషు, మావయ్య, కేవీవి సత్యనారాయణ, అత్తయ్య శ్రీమతి భాస్కర్ లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ తోకల అమ్మిరాజు, శ్రీమతి దేవి కుమారి, కుమార్తెలు రూహిక, స్నిగ్ధ, రూపిక, గౌరీ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ ముత్యాల కొండయ్య, శ్రీమతి పార్వతి, కుమార్తె గంగాభవాని, మనవరాలు ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ గిద్ద రమేష్, శ్రీమతి సూర్యకుమారి, కుమారులు హుస్సేన్ షా కిరణ్, ఉమామహేశ్వర్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ తోరం పార్థ సర్దా, శ్రీమతి నాగలక్ష్మి, కుమారుడు యువశ్రీ సాయి గణేష్, కుమార్తె రక్షిత మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ సింగిల్దేవ్ సత్యనారాయణ, శ్రీమతి సాయి శ్రీ వరలక్ష్మి దంపతులకు వివాహం అయిన సందర్భంగా స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ గంటా గిరిధర్, శ్రీమతి దివ్యలక్ష్మి, కుమారుడు చరణ్వీర్, శ్రీ ఆరవ్, కుమార్తె వేదవేద్య, పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుతూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ దోనేపూడి పణీందర్, శ్రీమతి హేమబిందు, కుమార్తె శ్రీ వైష్ణవి, తండ్రి శ్రీ తిరువుదుల జయమస్తాన్రావు, తల్లి శ్రీమతి మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి, కుమారుడు ఉమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అల్లుడు శ్రీ కోపిశెట్టి లక్ష్మీప్రసాద్, కుమార్తె ఉమారాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మైసూరు నుండి శ్రీ సోమరౌత్ రవికుమార్, శ్రీమతి సత్యమణి, కుమార్తెలు సుధా, సుప్రియ మరియు వారి కుటుంబ సభ్యులు. మైసూరు నుండి శ్రీ మండా ఉమామహేష్, శ్రీమతి లక్ష్మీ సునంద, వారి బాబు ఆరోగ్యంగా ఉండాలని స్వామిని వేడుకుంటూ వారి కుటుంబ సభ్యులు. బెంగళూరు నుండి శ్రీ పండ్రోతి రాజ్ కుమార్, శ్రీమతి పద్మ, కుమారుడు గీతా ఉమేష్ కుమార్, కుమార్తె ఉమా సత్యశ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చెన్నై నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి కుటుంబ సభ్యులు శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు, కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత దంపతులు మరియు కుమారుడు అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో ప్రకటించారు. అనంతరం చెన్నై నుండి శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత, కుమారుడు అక్షజ్ వర్మ కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పెన్మత్స అక్షజ్ వర్మ స్వామి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి శ్రీ పెన్మత్స అక్షజ్ వర్మ గారికి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా చెన్నై నుండి శ్రీ ఉమామహేశ్వరరావు, శ్రీమతి ఉమా అబ్రాంబిక, కుమారుడు రియాన్ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు. శ్రీ పెన్మత్స రవికుమార్ రాజు, శ్రీమతి సుజాత, కుమారుడు
అక్షజ్ వర్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దిండి మనోహర్, శ్రీమతి బిందు మాధవి, కుమార్తె లక్ష్మి హర్షిత, కుమారుడు ఋత్విక్ సింహ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం తిరుపతి నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ దంపతులు, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజరాజేశ్వరి దంపతులు, కుమారులు బాలాజీ శ్రీరామ్, ఇంద్రకుమార్, శేష సత్య సాయి, ఉమాశంకర్, కుమార్తె మేఘన, శుభశ్రీ. పిల్లలందరూ ఉన్నతంగా చదివి ఉత్తీర్ణత సాధించాలని కోరుతూ శ్రీ డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్, డాక్టర్ శ్రీమతి కృష్ణజ, కుమార్తె సిరిచందన, కుమారుడు తేజస్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కీర్తిపాటి సురేష్, శ్రీమతి కల్పన, కుమార్తెలు హంసిని, శ్రీ షాద్విక మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దాసర్రాజు సుబ్రహ్మణ్యరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమారుడు వంశీకృష్ణ, కుమార్తె లావణ్య, అల్లుడు లలిత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుంటమడుగు రమేష్, శ్రీమతి రోజారాణి, కుమారులు భరత్, గురుతేజ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ చమర్తి నరసింహవర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, డాక్టర్ పుత్తారెడ్డి సుధీర్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కీర్తిపాటి సురేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దాసర్రాజు సుబ్రహ్మణ్యం రాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుంటమడుగు రమేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి సభ్యులు శ్రీ చమర్తి నరసింహవర్మ, శ్రీమతి పూర్ణ, కుమారుడు లోకేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ తోట శ్రీనివాస్, శ్రీమతి రాజరాజేశ్వరి, కుమారులు బాలాజీ శ్రీరామ్, ఇంద్రకుమార్, శేష సత్యసాయి, ఉమాశంకర్, కుమార్తె మేఘన, శుభశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వరదరాజు జయమ్మ గారు, కుమార్తెలు శ్రీమతి కుసుమలత, శ్రీమతి పూర్ణ, శ్రీమతి లలిత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మేడ పవన్ కుమార్, శ్రీమతి భారతి, కుమారుడు లోకనేత్ర, కుమార్తె గుణశ్రీజ, శ్రీమతి అరుణాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జట్టి కోమలేశ్వరి, తల్లిగారు ఆదమ్మ, సాయి సిద్ధార్థ, హేమసుందర్, ఇందు, యోగ నరసింహ, ఉమా, విజయలక్ష్మి, రాధా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గాదిరాజు, అమ్మన్నమ్మ, మణి, సురేష్, జ్యోత్స్న, ధనుష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్లూరు చంద్రశేఖరరాజు, శ్రీమతి అంకమ్మ, కుమారులు వంశీ, వినయ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చమర్తి మోహన్ రాజు, శ్రీమతి కుసుమలత, కుమారుడు సోమశేఖర్ వర్మ, కోడలు సునీత, మనవరాలు గోప్యశ్రీ, మనవడు దివ్యేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చమర్తి చంద్రశేఖరరాజు గారు, శ్రీమతి కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా తిరుపతి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రేణిగుంట నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ మల్లవరం ఈశ్వర్రెడ్డి, శ్రీమతి లక్ష్మీకాంతమ్మ, లేట్ నాదముని రెడ్డి, లేట్ శ్రీమతి మునెమ్మ, కుమార్తె సింధూజా MBBS చదువు చక్కగా సాగాలని మరియు స్వామి ఆశీర్వాదంతో ఇంటిల్లిపాది ఆయురారోగ్యాలతో ఉండాలని మరియు శ్రీ పురుషోత్తమన్, శ్రీమతి సుమతి, కుమార్తె వేద, కుమారుడు కార్తికేయ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న రేణిగుంట సభ్యులందరూ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం శ్రీకాళహస్తి నుండి స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వన్నియ పద్మనాభరెడ్డి, శ్రీమతి జ్యోతి, కుమారులు జనార్దన్ సాయి, మురారి సాయి, పిల్లల చదువు స్వామి దయ వల్ల బాగా జరగాలని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చిత్తూరు జిల్లా నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి వారు సత్యవేడు, చిత్తూరు డిస్ట్రిక్ట్, కణితి రత్నమాల, కుమారుడు వెంకటరమణ, కోడలు శ్రీమతి అపర్ణ, మనవలు ఉమా తేజస్వి, శ్రీ గణహర్ష మరియు వారి కుటుంబ సభ్యులు, కణితి రత్నమాల, కుమారుడు శ్రీ వెంకటరమణ, కోడలు శ్రీమతి అపర్ణ, మనవళ్ళు ఉమా తేజస్వి, శ్రీ గణహర్ష మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీమతి కణితి రత్నమాల గారికి, వారి కుటుంబ సభ్యులకి, హారతి కార్యక్రమంలో పాల్గొన్న కణితి రత్నమాల గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గూడూరు నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ సోలూరు రాజా, శ్రీమతి భాగ్యవతి, కుమారుడు రాజేష్, అక్క కళ, అల్లుడు విష్ణు, పిల్లలు అభిరామ్, వేద సంహిత స్వామి ఆశీర్వాదంతో ఇంటిల్లిపాది ఆరోగ్యాలతో ఉండాలని స్వామి ఆశీస్సులు కోరుతూ గూడూరు నుంచి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం
నెల్లూరు నుండి స్వామిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ నొన్న సత్యం, శ్రీమతి భవానీ, కుమార్తె ఉమా శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దుగ్గన సతీష్ కుమార్, శ్రీమతి ఉమామహేశ్వరి, కుమార్తెలు నేహారిక, హృతిక మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ నొన్న సత్యం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దుగ్గన సతీష్ కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న లేట్ శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారికి, శ్రీమతి ప్రభావతి గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోరఖ్పూర్ నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ సత్య భోగరాజు, శ్రీమతి రమ్యసుధ, కుమార్తె ఉమాపూజిత అన్నపూర్ణ, కుమారుడు మోహిత్ కృష్ణ సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వాతో సత్కరించగా స్వామి శ్రీ సత్య భోగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పూణే నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ బల్లా గణేష్ బాబు, శ్రీమతి బల్లా మనీషా, కుమారుడు నిశాంత్ నారాయణ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ బల్లా గణేష్ బాబు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద ఆశీస్వరూపుల్లో ప్రకటించడం జరిగింది. ఈ విధంగా బెంగళూరు నుండి ఈ యొక్క కార్యక్రమానికి అంతటికీ కూడా మహోన్నతమైనటువంటి సేవలు అందించినటువంటి అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాలు, మహానగరాల్లో పనిచేస్తున్నటువంటి వాలంటీర్లు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ యొక్క బెంగళూరు, తిరుపతి, చెన్నై ఈ డివిజన్లన్నిటికీ కూడా ఎంతో కష్టపడి కృషి చేస్తున్నటువంటి కన్వీనర్ శ్రీ కరుణప్రసాద్, అదేవిధంగా మిగిలినటువంటి కన్వీనర్లు శ్రీ తోట శ్రీనివాస్, ఈశ్వర్ రెడ్డి, నరసింహవర్మ మరియు వీరందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి. అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామియందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పర
నిదిగో హరయు హుస్సేన్ షా సద్గురు నరసింహుల నిదిగో హరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసింహుల నిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి దైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఎంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.